ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జోరు పెంచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన జవసత్వాలు సమీకరించుకొని దూసుకుపోతుంది. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క దిశానిర్దేశంతో సీనియర్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ వేదికగా రాజకీయం హస్తానికి పూర్తిగా అనుకూలంగా మారింది. వరుస చేరికలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరుగులేని రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది. పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ హవా బలంగా వీస్తోంది. దశాబ్ద తర్వాత పార్టీ గద్దెనెక్కడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే జిల్లాలో పార్టీ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది. ఆదిలాబాదు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే ఒక్క ఖానాపూర్ మాత్రమే కాంగ్రెస్ చేజిక్కించుకుంది. అయినా పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదు. ప్రతి చోట కాంగ్రెస్సే గెలిచిందన్న భావన కూడా కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ హస్తం జెండానే కనిపిస్తోంది. ఆ స్థాయిలో హస్తం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ను గెలిపించుకునేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ. ముఖ్యంగా అడవుల జిల్లా, ఆదివాసీల జిల్లా అయిన ఆదిలాబాద్కు ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క రావటం మరింత ప్లస్ అయింది. మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. తరచూ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల గురించి అప్డేట్ చేస్తున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేయాలని హస్తం శ్రేణులు వివరిస్తున్నారు. మంత్రి సీతక్క సూచనలు, సలహాలతో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు. పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ. ఆదిలాబాద్లోని ప్రజాభవన్ వేదికగా రాజకీయం పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగా మారింది. ఇటీవల మంత్రి సీతక్క ఇక్కడే బస చేసి పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించారు. దీంతో ప్రజాభవన్ ఇప్పుడు వచ్చిపోయే కాంగ్రెస్ శ్రేణులతో కలకల్లాడుతోంది. ప్రజాభవన్కు ప్రతిరోజు క్యాడర్ వేలాదిగా వచ్చిపోతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు కేడర్కు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల దిశానిర్దేశంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కంది శ్రీనివాసరెడ్డి అహర్నిశం శ్రమిస్తున్నారు. పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ. ఇటీవలే నాగపూర్లో కాంగ్రెస్ సభ జరిగింది. ప్రజాభవన్ వేదికగా నాగపూర్ మీటింగ్కు సంబంధించిన కాంగ్రెస్ సన్నాహక సభను నిర్వహించారు. ఈ మీటింగ్కు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ విచ్చేశారు. కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసి పార్టీ పటిష్టత కోసం కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. ఈ మీటింగ్కు కంది శ్రీనివాసరెడ్డి అంతా తానే వ్యవహరించారు. వేలాదిగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు, మరీ ముఖ్యంగా మంత్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు కేఎస్ఆర్. దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. కేఎస్ఆర్ మంచి ఏర్పాట్లు చేసి మీటింగును అద్భుతంగా దిగ్విజయం చేశారంటూ మంత్రులు అభినందించారు. ఈ సన్నాహక సమావేశం తర్వాతే జిల్లాలో కాంగ్రెస్ కు మరింత ఊపు వచ్చింది. ఈ సభకు వచ్చేస్తున్న మంత్రులు కంది శ్రీనివాసరెడ్డి సమర్థతను గుర్తించి పార్టీ పెద్దలకు ఆయన గురించి వివరించి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కేఎస్ఆర్ను మరింత ప్రోత్సహించి ఆయన సేవలు మరింత విస్తృతంగా వాడుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ. సన్నాహక సమావేశం తర్వాత అనుకున్నట్లే కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు వేలాదిగా నాగపూర్కు తరలి వెళ్లారు. అంచనాలకు మించి ఆదిలాబాద్ నుంచి హస్తం క్యాడర్ నాగపూర్కు చేరుకున్నారు. మీటింగ్లో పాల్గొని దిగ్విజయం చేశారు. పక్క రాష్ట్రంలో జరిగిన మీటింగ్కు ఇంత భారీ ఎత్తున క్యాడర్ను తీసుకొచ్చిన కేఎస్ఆర్ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా అభినందించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డికి పార్టీ ముఖ్య నేతలకు మధ్య ఆదిలాబాద్ ఎంపీ స్థానం గురించి చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
టికెట్ ఎవరికిచ్చినా భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేఎస్ఆర్ వారికి వివరించినట్లు సమాచారం. ఇక కంది శ్రీనివాసరెడ్డి లెక్కలతో సహా నియోజకవర్గాల గురించి చెబుతుంటే పార్టీ ముఖ్య నేతలు కూడా ఫిదా అయిపోయారట. పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ్యా. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సభలు సమావేశాలు కాదు, కాంగ్రెస్లోకి చేరికలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ నుంచి ముఖ్య నేతలు కార్యకర్తలు హస్తం పార్టీలోకి క్యూ కట్టారు. ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోవద్దనే ఉద్దేశంతోనే పార్టీ పెద్దలు కూడా వలసలు స్వాగతిస్తున్నారు. దీంతో మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి జాయినింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తాజాగా డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి హస్తం గూటికి చేరారు. రాథోడ్ జనార్దన్ది అదే పరిస్థితి. వీరి బాటలోనే పలువురు జిల్లా స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రా రామ సీనయ్యా ఆదిలాబాదు హృదయాలు నీకై వేచున్నవి రాయ్యా. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 1000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకుని మునుపెన్నడూ లేని విధంగా బలోపేతమైందని స్పష్టంగా తెలుస్తోంది. అన్నింటికీ మించి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికలు రావటమే ఆలస్యం. ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించేందుకు పార్టీ కేడర్ అంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు. భారీ మెజార్టీతో ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని సత్తా చాటేందుకు సై అంటున్నారు. పంచభూతాలు చూడు అనా రావయ్యా రావయ్యా రా రామ సీనయ్యా ఆదిలాబాదు